ఈ ప్రశ్న ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సత్యమైన ప్రవచనాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. క్వశ్చన్ అన్నీ కూడా చదవండి, స్టేట్మెంట్లు అన్నీ కూడా 4 కూడా. 2 క్రమభిన్నాల మొత్తం ఎల్లప్పుడూ క్రమభిన్నమే అని అన్నాడు, లేదా 2 క్రమభిన్నాల మొత్తం ఎల్లప్పుడూ అపక్రమ భిన్నమే అని అన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, 2 క్రమభిన్నముల లబ్ధం ఎల్లప్పుడూ క్రమభిన్నమే. లాస్ట్ది 2 క్రమభిన్నముల లబ్ధం ఎల్లప్పుడూ అపక్రమ భిన్నమే. ఇందులో కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. క్రమభిన్నము, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, అపక్రమ భిన్నము, ఓకేనా. ఆ 2 పదాల కోసం మేము అర్థం తెలుసుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్రమభిన్నం అంటే ఏంటంటే మనకి ఏంటి, ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినోమినేటర్ ఉంటుంది, న్యూమరేటర్ అండ్ డినోమినేటర్, ఓకేనా. న్యూమరేటర్ చిన్నగా ఉండి డినోమినేటర్ పెద్దగా ఉంటే దాన్ని ఏమంటామంటే క్రమభిన్నం అంటాం, ఓకేనా. నెక్స్ట్ అదే న్యూమరేటర్ పెద్దగా ఉండి డినోమినేటర్ చిన్నగా ఉందనుకోండి, దాన్ని ఏమంటారంటే అపక్రమ భిన్నము అంటాం. ఈ రెండాటి మీనింగ్ తెలిసింది కదా. ఇప్పుడు సాల్వ్ చేయండి. ఏమన్నాడు, 2 క్రమభిన్నముల మొత్తం ఎల్లప్పుడూ క్రమభిన్నమే. దీనికి ఒక ఎగ్జాంపుల్ రాసుకుందాం. 1/2 + 1/3 తీసుకోండి, ఓకేనా. ఈ 2 కూడా ఏమైంది, క్రమభిన్నాలే కదా. వీటి మొత్తం చేయండి ఒకసారి. సాల్వ్ చేస్తే ఎల్సిఎం 6 అయింది. 2 టేబుల్లో 6 3 టైమ్స్ పోద్ది. 3 × 1 3 ప్లస్ అదే 2 టేబుల్లోని 6 3 టేబుల్లో 6 ఎన్నిసార్లు పోద్ది, 2 టైమ్స్ పోద్ది. 2 × 1 2 అంటే 5/6 వచ్చింది. అంటే సరిపోయింది. అది డినోమినేటర్ చిన్నదా ఉంది కానీ డినోమినేటర్ పెద్దగా ఉంది, క్రమభిన్నం వచ్చింది. అదేమన్నాడు, ఎల్లప్పుడూ అని అన్నాడు. ఎల్లప్పుడు అంటే ప్రతిసారి ఇప్పుడు చేసి సరే ఇదే రావాలని ఉన్నది. ఇదే ఎగ్జాంపుల్ చూడండి. 1/2కి నెక్స్ట్ 2/5కి చేయండి. ఈ 2 ప్లస్ చేసి చేయండి, ఆన్సర్ మనకు అంత వస్తుందో లేదో. ఎల్సిఎం ఏమైంది, 10 అయింది. 10 2 టేబుల్ 5 టైమ్స్ పోద్ది, 5 ప్లస్ నెక్స్ట్ సారీ ఇక్కడ 3 పెట్టుకోండి, అప్పుడు మీకు కట్ట తెలుస్తుంది. ఓకే, 5 టేబుల్ 10 ఎన్నిసార్లు పోతే 2 టైమ్స్ పోద్ది. 2 × 3 6. ఇప్పుడు చేస్తే ఎంత వచ్చింది, 11/10. అంటే ఇప్పుడు ఏమైంది, మన న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినోమినేటర్ చిన్నగా ఉంది. ఇక్కడ ఏం చేయాలి మనకి, యాక్చువల్గా క్రమభిన్నం అవ్వాలంటే న్యూమరేటర్ చిన్నది అవ్వాలి, డినోమినేటర్ పెద్దది అవ్వాలి. ఇప్పుడు అయ్యిందా, మరి అవ్వలేదు. కాబట్టి ఎల్లప్పుడు అంటే ఇది అవ్వదు. అర్థమైందా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విధంగా చూడండి. ఇప్పుడు రెండవ స్టేట్మెంట్కి వద్దాం. 2 క్రమభిన్నాలు మొత్తం ఎల్లప్పుడూ అపక్రమ భిన్నమే. ఇక్కడ అర్థమైంది కదా ఆల్రెడీ. మళ్ళీ కూడా ఇక్కడ ప్లస్ చేస్తే ఒకసారి పెద్దది వచ్చింది, అంటే ఇది అపక్రమ భిన్నం కదా ఇది. కానీ ఒకసారి ఏమైంది, చిన్న భిన్నం కూడా వచ్చింది, అంటే ఇది కూడా రాంగ్. నెక్స్ట్ లబ్ధం చేద్దాం. ఇప్పుడు 1/2 తీసుకుందాం, అండ్ ఇందాక తీసుకున్నట్టే 3/5 తీసుకుందాం, ఓకేనా. ఈ 2 మల్టిప్లై చేయండి. 3 × 1 3, 2 × 5 10. ఇదేమొచ్చింది, అపక్రమభిన్నమా క్రమభిన్నమా, క్రమభిన్నము, అవునా కదా. అంటే ఇది రైట్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎందుకన్నా మంచిది. 1/2 తీసుకొని అండ్ 1/3 తీసుకుందాం. 1 × 1 1, 2 × 3 6. ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది కదా. అంటే ఈ స్టేట్మెంట్ ఎల్లప్పుడు కూడా అంటే ఎలాంటి క్రమభిన్నాలు తీసుకున్నా వాటి మల్టిప్లికేషన్ ఏమైంది, క్రమభిన్నమైంది. లాస్ట్ కూడా చెక్ చేద్దాం అపక్రమభిన్నం అవుతుందో లేదో. ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోయింది, ఏ క్రమభిన్నాలను మల్టిప్లై చేసినా వచ్చేవి ఉన్నాయి, క్రమభిన్నాలే ఉన్నాయి. కాబట్టి ఇది కూడా రాంగ్ అవుద్ది అన్నమాట. సో మనకి ఇచ్చిన 4 స్టేట్మెంట్లలోనే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అంటే ఇక్కడే కాదు తర్వాత ఎక్కడైనా సరే ఈ స్టేట్మెంట్ మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలాగంటే 2 క్రమభిన్నాల లబ్ధం ఎల్లప్పుడూ క్రమభిన్నమే. అంటే ఏదైనా 2 ఇలా క్రమభిన్నాలు ఇచ్చాడు, ఆన్సర్ ఏమవుద్ది అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ డాష్ ఇచ్చాడు మనకి, ఇక్కడ డాష్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు కదా, ఓకేనా. అంటే ఇది ఒక డైరెక్ట్ స్టేట్మెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఆన్సర్ కూడా ఏంటనేది మనం గుర్తించవచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. -10 మరియు 11 మధ్య గల పూర్ణ సంఖ్యలు మొత్తం అని అడిగాడు. పూర్ణ సంఖ్యలు అంటే తెలుసు కదా, ఇంటీజర్స్ అంటాం మనం. మైనస్ వాల్యూస్తో మొదలుకొని 0 ఇంక్లూడింగ్ ప్లస్ పాజిటివ్ వాల్యూస్ చేసి దాన్ని ఇంటీజర్స్ లేదా పూర్ణ సంఖ్యలు అని అంటాం. -10 మరియు 11 మధ్య అని అన్నాడు కదా. -10 తర్వాత ఏముంటుంది, ముందు సంఖ్య -9, నెక్స్ట్ -8 అండ్ సో ఆన్ 0 ఉంది. నెక్స్ట్ ఏమన్నా 11 వరకు తీసుకోమన్నాడు కదా, 1, ఓకే 2 3 అండ్ సో ఆన్ 11. ఇప్పుడు 10 మనం కన్సిడర్ చేయొచ్చా, చేయకూడదు, ఎందుకంటే అది మధ్య అని అడిగాడు కాబట్టి తీసేస్తాం. అండ్ 11 కూడా తీసేసేయండి. అప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి మిగిలే, -9 -8 -7 అండ్ సో ఆన్ 0 1 2 అండ్ సో ఆన్ ఏమన్నా ఇక్కడ 7 8 9 10, ఓకేనా.
ఇప్పుడు మనకి ఏం అడిగాడు క్వశ్చన్లోనే వీటి మొత్తం అడిగాడు, అవునా కదా. ఇందాక క్వశ్చన్ మనం ఏం చేస్తాం, లబ్ధం చేసాం. లబ్ధం చేస్తే ఏమవుద్ది, 0 ఉంది కాబట్టి మొత్తం అంతా ప్రోడక్ట్ అంతా 0 అయిపోయింది. మరి ఇప్పుడు ప్లస్ చేస్తున్నాం కాబట్టి 0తో మనకు పెద్ద పని ఉండదు. కాకపోతే ఇక్కడ మనం చిన్న ట్రిక్ యూజ్ చేసుకోవచ్చు. ఎలాగా, ఇక్కడ ఏముంది -9 ఉంది, ఇక్కడ +9 ఉంది. రెండు పోతాయా లేదా, పోయాయి. ఇక్కడ -8 ఉంది, ఇక్కడ +8 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అన్నీ పోతే ఇక్కడ 0 మిగులుతుంది, ఇక్కడ ఏం మిగిలింది 10 మిగిలింది. అంటే 0 + 10 = ఆన్సర్ ఎంత 10 అనమాట. అంటే ఆన్సర్ ఎక్కడ ఉంది, సిలో ఉందన్నమాట. ఇది ఆన్సర్ అవుద్ది. చూసారా, మొత్తం అంతా ప్లస్ చేసుకొని ఇటువైపు ప్లస్ చేసుకొని ఇటు మొత్తం అంతా యాడ్ చేసుకొని అప్పుడు తీసేసి కంటే, అంటే మిగిలిపోయి తీసేసి లేదా కలిపేసి చేయడం కంటే ఇది చాలా సింపుల్ కదా. ఇటేపు మైనస్ వాల్యూలు ఉన్నాయి, ఇటేపు పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏం మిగిలింది, ఇటేపు 10 లేదు కాబట్టి ఇటేపు 10 మిగిలింది. ఒకవేళ -10తో ఇంక్లూడ్ చేసి ఉంటే -10 కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుద్ది, 0 అవుద్ది అన్నమాట. సో మనం ముందు ప్రాబ్లం చేసాం, ఏమని ప్రొడక్ట్ చేసాం. ప్రొడక్ట్ చేసినప్పుడు 0 ఉంది కాబట్టి మొత్తం 0 అయిపోయింది ఓవరాల్గా ప్రోడక్ట్ అంతాను. ఇక్కడ 0 ఉన్నా సరే మనం ఎడిషన్ కాబట్టి చేస్తున్నాం, 0తో పని లేకుండా 0 అలా ఉండిపోద్ది. ఈ మైనస్ వాల్యూలు ప్లస్ వాల్యూలు మనం క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ 10 ఉందన్నమాట. ఓకేనా. సో మన ఆన్సర్ ఏమవుద్ది, 10 అవుద్ది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. పరిపూర్ణ వర్గం కాని సంఖ్యను గుర్తించండి. ఆప్షన్లు చూస్తే 324, 361, 441 అండ్ 449 అనమాట. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, మీకు ప్రతి వీడియోలో చెప్పిన విషయం ఒకటే, ఈ వర్గాలు కానీ వర్గమూలాలు వచ్చినప్పుడు మాత్రం 1 నుంచి 30 వరకు గుర్తించుకోవడం చాలా మంచిది. అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు చాలా యూజ్ అవుద్ది అని చెప్పేసి. ఓకేనా. ఇక్కడ చూస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇప్పుడు ఆ 30 వరకు మీరు చదివి ఉంటే, స్క్వేర్లు కానీ స్క్వేర్ రూట్లు కానీ. ఇక్కడ చూడండి 324 ఉంది. 324ని ఎలా రాయచ్చు, స్క్వేర్గా అంటే 18 × 18 రాయొచ్చు కదా. చూడండి 18 18 సార్ 324, అవునా కదా. నెక్స్ట్ 361 ఉంది, 19 × 19 చేస్తే ఏమొస్తుంది, 361. ఓకేనా. లేకపోతే మీకు మామూలుగా చూసుకోండి బాగా, లాస్ట్ డిజిట్ ఏముంది, 1 ఉంది. 1 ఉంటే మనకి చెప్పాం ఆల్రెడీ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్లో. అయితే 1 స్క్వేర్ ఆర్ 9 స్క్వేర్ రావాలన్నమాట చివరిలో మనకి. ఓకేనా. అలాగే 4 ఉంటే మనం చెప్పాం, అయితే 6 కాదు, సారీ 4 లాస్ట్ చివరి డిజిట్ వచ్చిందంటే అక్కడ మనకి ఏం రావాలి, 8 ఆర్ ఇంకోటి ఏముంది, 4 ఇచ్చే నెంబరు మనకి 7 చేస్తే 9 వస్తుంది, 6 చేస్తే 6 వస్తుంది, 5 చేస్తే 5 వస్తుంది, 2 సో 2ని చేసి స్క్వేర్ చేసేసరికి మనకి ఏమొస్తుంది, చివరిలో 4 వస్తుంది. ఇక్కడ కూడా 1 ఉంది. 1 ఉంటే మనకి రావాల్సిన నెంబర్ ఏంటి, అయితే 1 స్క్వేర్ ఆర్ 9 స్క్వేర్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండంటే డిఫరెన్స్ పెద్దగా ఏ డిఫరెన్స్ లేదు. అంటే 19 తర్వాత వచ్చే స్క్వేర్ అని చెప్పుకోవచ్చు కదా. అది ఎలాంటిది, చివరి 1 ఉండేది. అంటే 21 × 21 రాసుకోవచ్చా లేదా. అంటే 21 స్క్వేర్ చేస్తే 441. మరి 441కి 449కి ఎంత గ్యాప్ ఉంది, జస్ట్ 8 మాత్రం ఉంది. ఈ గ్యాప్లో 8 వచ్చే నెంబర్ ఏదైనా మనం చేయగలుగుతామా అంటే మనకి ఏం రావాలి, లాస్ట్ డిజిట్ 7 రావాలంటే మనకి ఏం కావాలి, 7 స్క్వేర్ అయి ఉండాలి లాస్ట్ది. ఓకేనా. 9 రావాలంటే మనం 7 స్క్వేర్ చేయగలగాలి. 7 స్క్వేర్ కానీ ఆర్ 3 స్క్వేర్ కానీ. ఆ రెండట్లో ఇరికించగలమా, ఈ మధ్య 8 వచ్చేదా, 8 గ్యాప్లోనే ఎక్కడ ఇరికించలేము. అంటే ఇది స్క్వేర్ నెంబర్ కాదు. కాబట్టి మనకి ఇచ్చిన ఆన్సర్ ఏమన్నాడు, ఇక్కడ పరిపూర్ణ వర్గం కాని సంఖ్యను గుర్తించండి అన్నాడు. ఇది పరిపూర్ణ వర్గం కాదు కదా, తెలిపింది కదా. ఎప్పుడు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చేయగలుగుతున్నాం, అప్ టు 30 వరకు మనం స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ నేర్చుకున్నప్పుడు మాత్రమే ఇది సింపుల్ అవుద్ది. లేకపోతే ఏం చేసుకోవాలి, 324 వేస్తాం, మల్టిప్లై చేసుకోను, లేకపోతే డివిజన్ చేసుకొని చేయాలి. చాలా లెంతీ ప్రాబ్లం. అందుకే మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్ నీడ్ అన్నమాట ఇది. ఈ 30 వరకు మనం స్క్వేర్ రూట్స్ నేర్చుకున్నట్లయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. లేకపోతే ఈ ట్రిక్స్ కూడా మనం యూజ్ అవుద్ది. ఇవి కూడా మన షార్ట్స్లో ఉన్నాయి, మీరు ఒకసారి వెళ్ళి రెఫర్ చేయొచ్చు వాటిని. ఎలాగా, లాస్ట్ డిజిట్ 4 ఉందంటే అయితే ఆ స్క్వేర్లో లాస్ట్లో 8 ఉండాలి, లేకపోతే 2 ఉండాలి. 1 ఉందంటే 1 స్క్వేర్ ఆర్ 9 స్క్వేర్ లాస్ట్లో ఉండాలి. ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి సేమ్ అది వస్తుంది. ఒకవేళ 9 ఉంటే 7 స్క్వేర్ ఆర్ 3 స్క్వేర్ 7 ఉండాలన్నమాట. ఈ బేసిక్ నీడ్స్ ఇవన్నీ మీరు తెలుసుకున్నట్లయితే ఇచ్చిన క్వశ్చన్ ఈజీగా ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి, 12a + 6ab = a09 అయినా ఏ యొక్క విలువ ఎంత అని అడిగాడు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ సాల్వ్ చేసాం ముందు ఇదే మోడల్లోని. ఎలాగంటే ఇప్పుడు చూడండి 12a ఉంది. ఓకేనా. నెక్స్ట్ దాని కిందనే మనం ఏం ప్లస్ చేయాల్సింది, 6ab అని ఉంది. చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, a09 అని వచ్చింది అన్నమాట. ఓకేనా.
ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి కావాలి? ఏ ప్లేస్, ఈ ప్లేస్లో ఏ ఉండాలి, ఈ ప్లేస్లో లేదా ఈ ప్లేస్లో ఏ వాల్యూ మనం కనుక్కోమని చెప్పాడు. ఏ విధంగా కనుక్కోవాలి అంటే చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్లస్ చేస్తే మనకి ఎంత రావాలి? ఆన్సర్ 9 రావాలి, అవునా కదా? సో 10 దాటిన తర్వాత అంటే 10 + 9 చేస్తే 19 వస్తుంది. ఇక్కడ 9 ఇక్కడ 1 క్యారీ చేయొచ్చు. కానీ ఒకే ప్లేస్లో 2 డిజిట్ నెంబర్ వస్తుందా? రాదు కదా. సో అప్పుడు ఏ ప్లేస్ని ఎలాగ రాయొచ్చు అంటే మన 9 వచ్చేలాగా అయితే 1,8 అయితే అక్కడ 1 అయి ఉండాలి లేదా 8 అయి ఉండాలి, లేకపోతే 8 లేదా 1 అయి ఉండాలి. ఇది ఒక సెట్, అవును కదా. నెక్స్ట్ ఇంకేమవ్వచ్చు? 2, 7 అవ్వచ్చు, లేదంటే 7, 2 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకేం ఛాన్స్ ఉంది? 3, 6 ఆర్ 6, 3 ఇవి కూడా ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఎన్ని కలిపినా సరే మనకి 9 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం, ఓకేనా. 1 పెడదాం ఏ ప్లేస్లో 1 పెడితే బి ఏమవుద్ది? 8 అవుద్ది. సో అక్కడ 9 బాగానే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదే 1 ఇక్కడ పెడితే 2 + 1 చేస్తే 0 వస్తుందా? మనకి రాదు కదా. అంటే ఈ ఆప్షన్ రాంగ్ అనమాట. నెక్స్ట్ రెండో ఆప్షన్లో చూడండి, 8 పెడదాం ఏ ప్లేస్లో 8 పెడదాం, ఓకేనా. ఏ ప్లేస్లో 8 పెడితే బి ప్లేస్లో ఏమవుద్ది? 1 అవుద్ది, ఓకే కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏ ప్లేస్లో ఏం పెట్టాం? 8 పెట్టాం. సో 1, 6. ఇప్పుడు చూడండి, 8 + 1 చేస్తే 9 వచ్చింది, సరిపోయింది. సో 2 + 8 చేస్తే 0 వచ్చింది, ఇక్కడ 1 క్యారీ అయింది, 0 సరిపోయింది, ఓకేనా. ఈ రెండు కలిపితే అంటే మొత్తం 1 + 1 2, 2 + 6 8. ఏ ప్లేస్ ఇదే కదా, ఏ 8 అంటే సాటిస్ఫై అయింది కదా మొత్తం అన్నిట్లో కూడా, అన్ని ప్లేస్లో కూడా. అంటే మన ఆన్సర్ ఏమవుద్ది? ఏ ప్లేస్లో 8 అన్నమాట. అంటే మనం ఇక్కడ ఏదో ప్రాబ్లం చేయాల్సిన పని లేదండి. మనం ఇక్కడ చేయాలంటే జస్ట్ చిన్న కామన్ సెన్స్ యూజ్ చేస్తే సరిపోద్ది. ఏ ప్లేస్లో ఏం రావాలి, బి ప్లేస్లో ఏం వస్తుందో తెలిసిపోతే సరిపోద్ది అన్నమాట. ఇక్కడ మనకు 9 రావాలి అంటే 10 తర్వాత వచ్చిన నెంబర్ అయితే సరిపోదు. 10 + 9 చేస్తే వస్తుంది 19. కానీ ఒకే డిజిట్ దగ్గర 2 డిజిట్ రాయగలుగుతామా? రాయలేము కదా. అందుకని మనం అక్కడ ఏం చేయాలి? 1 డిజిట్ వచ్చి నెంబర్లు ఏంటో మనం సెటప్ చేసుకుని సరిపోద్ది. అంటే 9 వచ్చే నెంబర్లు ఏంటంటే ఉన్నాయి, 1, 9 కలిపితే 9, లేదా 8, 9, 1 కలిపినా 9 వస్తుంది. అలాగే 2, 7, 7, 2, 3, 6, 6, 3 ఈ నెంబర్ ఏ సెట్ అయినా సరే ఇక్కడ సెట్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం 1,8ని 1,8 చేస్తే ఏముంది? 9 వచ్చింది. కానీ అదే 1 ఇక్కడ పెడితే 0 రాదు కదా మనకి. సో ఇది ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అన్నమాట. అదే ఏ ప్లేస్లో 8 తీసుకుందాం. 8 + 1 చేస్తే మనకి ఏమొచ్చింది? 9 వచ్చింది. అదే 8 ఇక్కడ పెడితే 2 + 8 చేస్తే 10 వచ్చింది, అంటే 0 సాటిస్ఫై అయింది కదా. సో ఈ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇంకా మీరు ఇంకా సింపుల్గా ఎలా చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ మీరు అబ్జర్వ్ చేసి సరిపోద్ది అన్నమాట. ఏ సంఖ్య కలిపితే మనకి 0 వస్తుంది, ఇక్కడ 8 కలిపితే వస్తుంది. సింపుల్ థింగ్, డైరెక్ట్గా మనం ఆన్సర్ టిక్ చేయొచ్చు అన్నమాట. అంటే ఆన్సర్ ఏం అవుద్ది? 8 అన్నమాట. ఆప్షన్ డీలో ఉంది. సో ఇలాగా ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇంత మొత్తం సొల్యూషన్ చేయాల్సిన పని లేకుండా చిన్న కామన్ సెన్స్ ఒక్క పాయింట్ ఎక్కడ ఉందో అది మనం పట్టుకున్నట్లయితే, అంటే జస్ట్ ఈ పాయింట్ మనం పట్టుకున్నట్లయితే కీ పాయింట్, మిగతా సొల్యూషన్ అంతా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ టైం చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, 1001 యొక్క కారణాంకాల సంఖ్య అన్నాడు. ఇదే మోడల్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఇన్ని 2-3 క్వశ్చన్స్ అయితే చెప్పమాట కారణాంకాలకు ఎలా కనుక్కోవచ్చండి. కారణాంకం అంటే మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి. కారణాంకం అంటే ఏదైనా సంఖ్య వేరే సంఖ్యచే భాగించబడింది అనుకోండి, ఆ భాగించబడినటువంటి సంఖ్యను ఏమంటారంటే దీనికి కారణాంకం అని అంటామన్నమాట. ఎగ్జాంపుల్కి 4 ఉంది, ఓకేనా. 4 2 డివిజిబుల్ చేస్తుంది కాబట్టి 2ని 4కి ఏమంటాం అంటే ఫ్యాక్టర్ అని అంటాం, కారణాంకము, ఓకేనా. సో అలాగే 1,001కి అలాంటి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అని కనుక్కుందాం ఫస్ట్, ఓకేనా. జనరల్ మనకు తెలిసిన విషయం ఏంటి, 1 అనేది ప్రతి సంఖ్యకు కూడా కారణాంకమే. సో 1 ఎన్నిసార్లు పోతుంది ఇందులోని? 1001 టైం. ఇది ఒక కారణాంకం అయింది, ఇది ఒకటి కూడా అయింది, ఓకేనా. నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ ఏ టేబుల్లో పోద్ది చూడండి. 2 టేబుల్లో పోద్దా? పోదు. 3లోని పోదు. 7లో పోద్ది చూడండి. 7 టేబుల్లో కట్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది చూడండి. 10 ఉంది కాబట్టి 1 టైము, ఓకేనా. రిమైనింగ్ 3 30 అంటే 4 టైమ్స్, అంటే టోటల్గా 143 టైమ్స్ పోయింది అది, ఓకేనా. 7 టేబుల్లో. నెక్స్ట్ ఏ టేబుల్లో పోతుంది చూడండి. 11 టేబుల్. 11 టేబుల్లో చూస్తే ఎన్నిసార్లు పోద్ది? 100 కాబట్టి 9 టైమ్స్ అయితే 99, రిమైనింగ్ 1 ఉంది, 11 అంటే 91. 11 టేబుల్లో 91 టైమ్స్ పోద్ది. ఇక్కడికి ఎన్ని వచ్చాయి మనకి? 3, 3, 6 వచ్చాయి. ఇంకేమైనా టేబుల్ పోతుందో చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, 13 టేబుల్లో చూద్దాం, ఓకేనా. 13 టేబుల్లో చూస్తే ఎన్నిసార్లు పోతుంది చూడండి. 13 7, ఓకే 7, ఓకే 77 సార్లు పోతుంది, ఓకేనా. ఇంకెంతకంటే పోతుందా?
చూడండి ఇలా పక్కన సంఖ్యలు వస్తే ఇంకా అక్కడ ఆపేయచ్చు అనమాట. 11, 13 పెద్ద డిఫరెన్స్ ఏది లేదు కాబట్టి ఇంకా కారణాలు అక్కడ ఆగిపోతాయి అనమాట. సో మొత్తం కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 అంటే మొత్తం 1001కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 8 అన్నమాట. 8 ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో సింపుల్గా చేయొచ్చు దీన్ని. నేను చెప్పాను ఆల్రెడీ 5 ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే మనం ఎల్సిఎం చేస్తాం కదా, ఎల్సిఎం చేసినా సరే సేమ్ ఏ ఫ్యాక్టర్స్ అయితే రిపీట్ అవుతాయి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఈ ప్రశ్న చూడండి. విభాజ్యం 5234, భాగఫలం 15 మరియు శాసం 14 అయిన విభాజకం ఎంత అని అన్నాడు. సో ఈ రిలేషన్ మీకు తెలుసా తెలియదండి? తెలియకపోతే ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ విభాజ్యం అంటే మధ్యలో ఉంటుంది, విభాజ్యం. ఓకేనా? చిన్నపిల్లప్పుడు రాస్తాం కదా మనం, చిన్నపిల్లలు చెవులు వేసుకొని, అదనమాట. ఇక్కడ ఏముంటుంది? విభాజకం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏముంటుంది? భాగఫలం ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ వస్తే లాస్ట్లో శాసం ఉంటుంది. ఇదే కదా రిలేషను, మనకు తెలిసిన విషయమే కదా అంతానా. సో ఇదే ఇక్కడ డినోట్ చేద్దాం అన్నిటిని కూడా, క్వశ్చన్లో ఇచ్చిన డేటా మొత్తం. విభాజకం మనకి ఏది తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. విభాజ్యం ఇచ్చాడు కదా, ఎంతది? 5234. ఓకేనా? నెక్స్ట్ భాగఫలం ఇచ్చాడు ఎంత? 15. ఇది తీసుకొస్తే శాసం కూడా ఇచ్చాడు మనకి 14 అని. ఓకేనా? సో దీన్ని ఈక్వేషన్లో ఫామ్ చేయాలి. ఎలా రాయాలి అంటే ఇక్కడ ఎంతైతే నెంబర్ ఉందో అది ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంటుంది. 5 2 3 4 ఇది మొత్తం కలిపితే కదా మిగతా అన్ని ఈ ఆన్సరే మిగతా అన్నిటి యొక్క ఆపరేషన్కి ఈక్వల్ అవుద్ది. అదే కదా. సో ఏ రెండు మల్టిప్లై చేయాలి? ఈ రెండు మల్టిప్లై చేయాలి. 15 × x ప్లస్ 14. దీన్నే ఈ విధంగా రాస్తాం అన్నమాట. ఎలాగంటే విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ రిమైండర్ అంటే శాసం అని రాస్తాం. ఇది ఈక్వేషన్ ఫామ్. ఇది అందరికీ తెలిసిన విషయం మనకి ఎలిమెంటరీ నుంచి కూడా నేర్చుకుంటున్నాం అనమాట. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి కావాల్సిన ఎక్స్ విలువ అంటే ఏంటి? విభాజకం అనేది వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ 14 అనేది ఇటే ప్లస్ ఉంది అంటే అడిషన్ ఉంది, ఇటే వస్తే సబ్ట్రాక్ట్ అవుద్ది. అంటే 5 2 3 4 మైనస్ 14 ఈక్వల్ టు 15x అనమాట. 15 × x 15x అయింది. సో 14 తీసాను ఇందులోంచి, అంటే ఆల్రెడీ 34 ఉంది. 34లో 14 తీసేస్తే 20 మిగిలింది. అంటే 5 2 2 0 ఈక్వల్ టు 15x అనమాట. చూడండి పక్కన చేస్తున్నాను. సో ఇక్కడ 15xని మల్టిప్లై చేస్తుంది, ఇటుపక్క తీసుకొస్తే ఏమవుద్ది? డివిజన్ చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 5220/15. సో 15 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది చూడండి. 15 1 టైమ్స్, 15 3s చూడండి ఎంత వచ్చింది? 3s అంటే 45 తీస్తే రిమైనింగ్ ఎంత ఉంది? 7. అంతే కదండి. 7 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత? 72. 72 అంటే ఎన్నిసార్లు పోతుంది చూడండి. 3s అంటే 45 కాబట్టి 4 చేస్తే 60 అంటే 4 చేయండి. అంటే ఇంకా 12 మిగిలింది. 12ను ఇంకా ఇక్కడ ఏముంది? 0 మిగిలింది టోటల్గా. మొత్తం ఎన్నిసార్లు పోద్ది? 8 టైమ్స్ పోద్ది. ఓకేనా? సో x ఈజ్ ఈక్వల్ టు 348 అనమాట. మన ఎక్స్ వాల్యూ అంటే 8 కావాలి మనకి. విభాజకం ఎక్కడ ఉంది? 4th ఆప్షన్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో ఆప్షన్ 4 అయితే రైట్ అవుతుంది. సో ఈ రిలేషన్ మనకి నేర్చుకున్నదే, కానీ ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతాం. భాగఫలం దగ్గర విభాజ్యం వేస్తాం, విభాజకం వేస్తాం, శాసం అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి ఇది లాస్ట్ ఉంచుతాం. ఈ 3 వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని వేయాలన్నమాట. సో అలా వేసినప్పుడు అయితే ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటాం. ఈక్వేషన్ నుంచి మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి? విభాజకం. మనకు క్వశ్చన్ అడిగింది విభాజకం. ఎంత? అది 348 అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి. 12, 16, 24 మరియు 36చే భాగించినప్పుడు ప్రతిసారి శాసం 5ను ఇచ్చే కనిష్ట సంఖ్య అని అన్నాడు. ఇదే మోడల్ మనం షార్ట్ వీడియోలో డిస్కస్ చేసాం, ఏ విధంగా చేయాలి ఏంటని చెప్పేసి. ఓకేనా? సేమ్ మోడల్ వచ్చింది కాబట్టి ఒకసారి సాల్వ్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా చేయాలనేది. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఇచ్చిన నెంబర్లు ఏంటి ఉన్నాయి రాసుకోండి. 12, 16, 24 అండ్ 36. ఇప్పుడు ఈ అన్ని నెంబర్లతో ఒక నెంబర్ భాగించబడాలంటే ఏం చేయాలి? మనం ఎల్సిఎం చేయాలి. అంతే కదా, కామన్ ఫ్యాక్టర్స్ కాదు కావాలి ఇవన్నీ కూడా. కాబట్టి ఎల్సిఎం చేద్దాం. 2 టేబుల్లో చేయండి. 2 6 12, 2 8 16, 2 12 24, 2 18 36. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో చేద్దాం. ఓకే, 2 టేబుల్లో చేస్తే 2 3s, 2 4s,
2 6 2 9s అగైన్ 2 టేబుల్ 3 అలా ఉంటుంది కాబట్టి క్యారీ అయిపోద్ది 2 2s are 4 2 3s are 6 అండ్ 9 అలాగ ఉంటుంది. ఇప్పుడు 3 టేబుల్లో చేద్దాం. 3 1s 2 అలాగే ఉంటుంది అగైన్ 1s 3s ఇవన్నీ ప్రైమ్ మెంబర్స్ అయిపోయాయి కాబట్టి మనకి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు ఎల్సిఎం రాద్దాం. ఎల్సిఎం ఈక్వల్ టు ఇక్కడ 3 ఉంది, నెక్స్ట్ 2 అగైన్ 3 2 and 2 2 into 2 ఒకసారి మల్టిప్లై చేద్దాం. 2 2s are 4 4 2s are 8 ఓకేనా. ఇక్కడ చూడండి 8 2s are 16 సో 3 into 3 into 16 ఓకేనా. ఇక్కడ వరకు మీకు క్లారిటీగా ఉంది కదా. నెక్స్ట్ చూడండి ఒక 3తో చేస్తున్నాను. 3 16 ఎంత 48 సో 48 రాయండి. నెక్స్ట్ 3 48s 144 ఓకేనా. ఎల్సిఎం వస్తుంది, మన ఆన్సర్ వస్తుంది అనుకున్నాం 144 అంటే టిక్ పెట్టేస్తాం ఓకేనా. కానీ అసలు విషయం ఏంటంటే ఈ నెంబర్ని భాగించిన ప్రతిసారి కూడా మనకి చివరిలో శాసనం ఎంత వస్తుంది అన్నాడు 5 వస్తుంది అన్నాడు. ఇప్పుడు 5 సంగతి ఏంటి అంటే దాన్ని తీసుకొచ్చి ఎల్సిఎంకి యాడ్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఇది యాడ్ చేసినప్పుడే కదా ఈ నెంబర్ని డివిజిబుల్ చేస్తే రిమైనింగ్ 5 వస్తుంది అవునా కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది 144 + 5 = 149 అనమాట. అంటే ఆన్సర్ ఎక్కడ చూడండి ఇక్కడ అనమాట. ఈ స్టెప్లో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనం ఇక్కడ ఎల్సిఎం ఇదంతా చేస్తాం మామూలుగా యాజ్ వెల్ యాజ్గా మనకు వచ్చిన ప్రాసెస్ బట్టి చేసుకుంటూ వచ్చేస్తాం. 144 వచ్చింది. 144 చూడగానే మన ఆన్సర్ కనిపిస్తుంది. వెంటనే మనం ఏం చేస్తాం టక్ మనం టిక్ పెట్టేస్తాం వెంటనే బిట్టిపోద్ది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి ఏమి ఇచ్చారు బాగా చదవాలి. అందుకని లాస్ట్లో ఏమన్నాడు ఈ నెంబర్ని ఈ 4 నెంబర్లో డివిజన్ చేస్తుంటే లాస్ట్లో ఏమొస్తుంది అన్నాడు 5 వస్తుంది అన్నాడు రిమైండర్. అంటే శాసం 5 రావాలి. అంటే ఆ శాసం ఏం చేయాలి తీసుకొచ్చి ఇక్కడ కలిపితే సరిపోద్దా లేదా. ఆ 144కి 9 కలిపి 5 కలిపి అనుకో ఎంత వచ్చింది 149. ఇప్పుడు 149 12తో డివిజిబుల్ చేయండి. ఇక్కడ చూడండి క్లియర్గా రాస్తాను 149/12 12 12 సార్ అంతా కట్ చేస్తే 144 రిమైనింగ్ ఎంత ఉంది 5 సరిపోయింది లేదా 5 అందుకే యాడ్ చేస్తాం అనమాట. ఆ 5 శాసం ఇచ్చింది అది ఇక్కడ మనం యాడ్ చేస్తాం అనమాట. దట్స్ వై ఏం చేయాలి లాస్ట్లో 5 మనం యాడ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అన్నమాట ఇది ఓకేనా. మనకి ఏమిచ్చాడు 12 16 24 30తో భాగించినప్పుడు ప్రతిసారి శాసనం ఎంత రావాలి 5 రావాలి. అందుకే ప్రతిసారి వచ్చే శాసనం మనం వచ్చిన ఆన్సర్కి మనం యాడ్ చేస్తాం అన్నమాట ఓకేనా. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. x + 5 యొక్క ఉత్తర సంఖ్య 9 అయినా x విలువ ఎంత అని అడిగాడు. అసలు ఆ ఉత్తర సంఖ్య ఏంటి మన పరపదం అంటే తెలుసుకున్నాం. పరపదము లేకపోతే పూర్వపదం అని చెప్పేసి పరపదం అన్న ఉత్తర సంఖ్య అన్న ఒకటే అనమాట. ఇక డైరెక్ట్గా మనకు ఉత్తర సంఖ్య అంటే ఏదో ఇచ్చాడు ఓకేనా. ఉత్తర సంఖ్య ఎంత ఇచ్చాడు 9 అంటే ఉత్తర సంఖ్య ఏంటంటే పరపదం తర్వాత వచ్చే నెంబరు. మరి దీనికి పూర్వపదం ఏమవుద్ది ఉత్తర పదం ముందు సంఖ్య ఏమవుద్ది 8 అవుద్ది అంతే కదా. ఈ 8 అనే వాల్యూ దేనికి ఈక్వల్ అని చెప్పాడు x + 5కి ఈక్వల్ అని చెప్పాడు. x + 5 చేస్తే మనకి 8 రావాలన్నమాట ఓకేనా. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇటు ఎడిషన్ అవుతుంది అంటే వెళ్తే సబ్ట్రాక్ట్ అవుద్ది. అంటే x = 8 - 5 అంటే x = ఎంత అయింది 3. ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడండి 3 డి ఆప్షన్ ఉంది ఆప్షన్ డి అవుద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న టెర్మినాలజీ బాగా అర్థం చేసుకోవాలి. అసలు ఉత్తర పదం అంటే ఏంటి పరపదం అంటే ఏంటి పూర్వపదం అంటే ఏంటి అది ఒక సింపుల్ ట్రిక్ అన్నమాట. ఇది బాగా తెలిస్తే మొత్తం ఈ క్వశ్చన్ ఈజీ కదా. ఇప్పుడు ఉత్తర పదం 9 అని తెలిసిపోయింది. ఉత్తర పదం 9 అంటే దాని ముందు ఉన్న సంఖ్య కదా పరపదం అవుద్ది. దాని వాల్యూ ఇక్కడ ఇచ్చాడు x + 5 అని చెప్పేసి మీరు ఎంత సాల్వ్ చేయాల్సిన పని లేదు. సో x + 5 అంటే ఎంత పెడితే 8 వస్తుంది 3 పెడితే 8 వచ్చేస్తుంది అది అందరూ తెలిసిన విషయమే. సో అది స్టెప్ బై స్టెప్ వేసి మీకు చూపించాను అనమాట. సో x = 3 అయితే అది ఎక్కడ ఆప్షన్ ఉందో చూసుకోండి నీట్గా అదే మన ఆన్సర్ అవుద్ది అన్నమాట ఓకేనా. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఉన్న సమ్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 వరుస ధరపూర్వ సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ భాగించే సంఖ్య అని ఇచ్చారన్నమాట. ఆప్షన్ చూస్తే 4 5 6 7 ఉంది. అంటే ఫస్ట్ మనకి ఆ ధనపూర్ణ సంఖ్య ఏంటనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని నెక్స్ట్గా కన్సిడర్ చేద్దాం మనం. సో వరుస ధనపూర్ణ సంఖ్యలు కాబట్టి నెక్స్ట్ ఏమవుద్ది x + 1 అవుద్ది నెక్స్ట్ x + 2 అవుద్ది అన్నమాట ఆ నెంబర్. సో వీటి మల్టిప్లికేషనే కదా మనకి ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేయాలి. సో మల్టిప్లై చేద్దాం ఫస్ట్ x + x + 1 x + 2 ఓకేనా. ఇప్పుడు ఉన్న ఆప్షన్ చిన్న ఆప్షన్లే కాబట్టి మనం ఏదో ఒక నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి x = 1 తీసుకుందాం మనం. x = 1 తీసుకుంటే ఇక్కడ ఏమైంది సబ్స్టిట్యూట్ చేస్తే 1 × 1 + 1 అండ్ 1 + 2 టోటల్గా 1 × ఇది 1 + 1 ఏముంది 2
అండ్ 1 + 2 = 3. టోటల్ మల్టిప్లై చేయండి. 1 × 2 2 × 3 is 6. సో ఇక్కడ 6 ఉంది అంటే మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, ఇది 6 వచ్చింది. 6 అంటే 6తో మాత్రమే డివిజిబుల్ అవుద్ది ఇచ్చిన ఆప్షన్లో చూస్తున్నట్లయితే. ఓకేనా. నెక్స్ట్ ఇంకోసారి చెక్ చేద్దాం. x = 2 తీసుకుందాం. ఓకేనా. x = 2 తీస్తే ఏమైంది, 2 × 2 + 1 అండ్ 2 + 2. టోటల్గా ఎంత వచ్చింది చూడండి, 2 × 2 + 1 × 3 అండ్ 2 + 2 is 4. టోటల్గా 2 × 3 6 అయింది. 6 × 4 = 24. సో 24 ఇక్కడ ఏ నెంబర్లో డివిజిబుల్ అవుతుంది, అయితే ఇక్కడ 4లోనే అవుతుంది, నెక్స్ట్ 6లోనే కూడా అవుతుంది అన్నమాట. సో ఇంకొక నెంబర్ చెక్ చేద్దాం. x = 3 తీసుకుందాం. ఓకేనా. x = 3 తీసుకుంటే ఏమైంది, 3 × 3 + 1 అండ్ 3 + 2. ఇప్పుడు చూస్తే చూడండి, 3 × 3 + 1 4 అండ్ 3 + 2 5. చూడండి ఇక్కడ 3 × 4 ఏమైంది, 12. 12 5 is 60. 60 మరి ఏ నెంబర్లో డివిజిబుల్ అవుతుంది. మీరు కామన్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా 6 అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ 6 చేయొచ్చు, ఇక్కడ 6 చేయొచ్చు, నెక్స్ట్ వచ్చే నెంబర్ కూడా 6 చేయొచ్చు. అంటే ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అంటే వరుస ధనపూర్ణ సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి మల్టిప్లికేషన్ దేంతో డివిజిబుల్ అవుతుంది అంటే మనం డైరెక్ట్గా చెప్పొచ్చు ఏంటంటే 6 అనమాట. సో మన ఆన్సర్ ఏమవుద్ది అంటే 6. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. -5 మరియు 3ల మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం అని ఇచ్చాడండి. ఆప్షన్ చూడండి, 48 ఉంది, -48 ఉంది, -15 అండ్ 0 ఉందన్నమాట. సో ఫస్ట్ ఆ పూర్ణ సంఖ్యలు రాద్దాం మనం. -5 -4 అండ్ సో ఆన్ ఇంక్లూడింగ్ 0 1 2 3. వాడు ఏమడిగాడండి, ఎడిషన్ అడిగాడా లేకపోతే ప్రొడక్ట్ అడిగాడా డివిజన్ అడిగాడా. సో ప్రొడక్ట్ అడిగాడు అంటే మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి అంతే కదా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ చేస్తాం, ఇలా చేసుకుంటూ రావచ్చు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఏంటి, ఇంటీజర్స్లో ఏముంది, మధ్యలోని 0 ఉంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుద్ది, 0 అవుద్ది, అవునా కదా. సో ఇది మొత్తం ప్రొడక్ట్, ఈ మొత్తం ప్రొడక్ట్ ఇంటూ 0 చేస్తే ఏమొచ్చింది మనకు ఆన్సర్ 0 అనమాట. అంటే మనం చాలామంది ఏం చేస్తారంటే అన్ని మల్టిప్లై చేసుకుంటూ ఇటువైపు కూడా మల్టిప్లై చేసుకుంటూ ఎంత వచ్చింది ఆన్సర్ అని చాలా తిక్కమగా పడుతుంటారు అనమాట. అలా కాకుండా మనం సింపుల్గా స్మార్ట్గా ఆలోచిస్తే ఏముంది, ఇంటీజర్స్లో మధ్యలో మనకి ఏమవుద్ది, 0 వస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుద్ది, 0 అవుద్ది అన్నమాట. సో దీని ఆన్సర్ ఏంటి మనకి 0. ఆప్షన్ డి అయితే కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఒకసారి చదవండి. 1 మరియు 100ల మధ్య గల పరిపూర్ణ వర్గ సంఖ్యల సంఖ్య అని అడిగాడు. ఫస్ట్ పరిపూర్ణ వర్గ సంఖ్య అని దేన్ని అంటామంటే చూడండి, మన స్క్వేర్లు తెలుసు కదా. 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. సో ఇవి చూసారా, స్క్వేర్ల తర్వాత వస్తున్నాయి. వీటిని ఏమంటారంటే అంటే నెక్స్ట్ చూడండి, 3 స్క్వేర్ అంటే 9. సో ఈ నెంబర్లో మనం ఏమంటామంటే పరిపూర్ణ వర్గ సంఖ్యలు అని అంటాం అన్నమాట. అలాంటివి ఏమడిగాడు, 1కి 100కి మధ్య ఎన్ని ఉంటాయి అని అడిగారు. ఓకేనా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది 1 స్క్వేర్గా తీసుకోవచ్చు కదా, ఇది 100 స్క్వేర్గా తీసుకోవచ్చు. సారీ, దీన్ని 10 స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ రాస్తున్నాను కింద మళ్ళీ 1ని మనం 1 స్క్వేర్గా రాసుకోవచ్చు, 100ని 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే వీటి మధ్య ఎన్ని పరిపూర్ణ సంఖ్య ఆల్రెడీ వర్గ సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడిగాడు మన క్వశ్చన్. ఓకేనా. ఇక్కడ 2 స్క్వేర్ ఉంటుంది, 3 స్క్వేర్ అండ్ సో ఆన్ 9 స్క్వేర్ వరకు. ఓకేనా. ఈ మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో మనకు తెలుసు కదా. అవి ఎన్ని ఉంటాయి, 1కి 10కి మధ్యలోనే 8 ఉంటాయి, అంతే కదా. అంటే ఇవి రెండేళ్ళు కూడా స్క్వేర్లు చేసే నెంబర్లు వచ్చేవి ఎన్ని ఉంటాయి, 8 సంఖ్యలు ఉంటాయి. మన ఆప్షన్ ఎక్కడ ఉంది, 8 సిలో ఉంది. సో ఇక్కడ పెట్టేస్తారు. చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా, ఇక్కడ 1ని ఇక్కడ 10ని కూడా కన్సిడర్ చేస్తారు. అంటే వాడు ఏమడిగాడు కరెక్ట్గా క్వశ్చన్, వాటి మధ్య అని అడిగాడు. అంటే 1 మరియు 100ల మధ్య అని అడిగాడు. మధ్య కాబట్టి మధ్యలో ఉన్న సంఖ్యలు మాత్రమే కన్సిడర్ చేయాలన్నమాట. సో 1ను కన్సిడర్ చేయం, అలాగే 10 స్క్వేర్ అంటే 100ని కూడా కన్సిడర్ చేయకూడదు. అప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్ మనం డినోట్ చేస్తామన్నమాట. సో మన ఆన్సర్ ఏమవుద్ది, 8 అవుద్ది. ఆప్షన్ సిలో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ ప్రశ్న ఒకసారి చూడండి. a, b అనే సంఖ్యలు పరస్పర ప్రధానాంకాలు అయితే వాటి కసాగు 8 అని అడిగాడు. అసలు ప్రధాన సంఖ్యలు అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. 8 అనేవి ఏదైనా ఒక సంఖ్య ప్రధాన సంఖ్య అవ్వాలంటే 1 మరియు అదే కారణాంకం గల సంఖ్యను ఏమన్నాం, ప్రధాన సంఖ్య అన్నాం. మరి a, b అంటే ప్రధాన సంఖ్యలు ఇచ్చాడు. నేను నెంబర్ ఆఫ్ టైం చెప్పాను. మనం కసాబా మనం చెప్పుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైం చెప్పాం. ఏమని,
అప్పుడు కసాకు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే అందులో ఫస్ట్ ఏం చేయాలి, ప్రధాన సంఖ్యలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ గ్రేటర్ నెంబర్ ఏదైతే ఉందో చెక్ చేసుకోమని చెప్పాను. అంటే ప్రధాన సంఖ్యలు ఎందుకు చెక్ చేసుకోమని చెప్పామంటే ఏదైనా ఇచ్చిన సమ్లోని రెండు ప్రధాన సంఖ్యలు అయితే వాటి ప్రొడక్టే మనకి ఎల్సిఎం అవుతుందని చెప్పి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. అంటే మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏ కమ బీలు ఇచ్చాడు. ఏ కమ బీలు అంటే వీటి యొక్క ప్రొడక్టే మనకి ఎల్సిఎం అవుద్ది అన్నాడు. అంటే ఏ ఇంటూ బి అవుద్ది, ఇదే దీని ఎల్సిఎం అనమాట. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్గా చూసుకోండి కావాలంటే. 3, 5 ఉంది. ఇవి వేరే టేబుల్లో ఎక్కడా పోవు కదా, అవునా కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఎల్సిఎం ఏం చేయాలంటే 5 × 3 చేస్తాం. ఇప్పుడు టోటల్ 15 వచ్చింది. లేదంటే కొంచెం పెద్ద సంఖ్యలు చేసుకుని చూద్దాం. అలాగా ఒక 29 ఉంది. ఓకేనా. 7 ఉంది. ఈ రెండు ఒక టేబుల్లో పోతాయా, ఎక్కడ పోయే ఛాన్స్ లేదు, అవునా కదా. మనం చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాం ఇది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్సిఎం చేయాలంటే 7 × 29 చేస్తాం, అవునా కదా. అంటే ప్రొడక్ట్ చేసాం. అంటే మనకి ఇచ్చిన రెండు సంఖ్యలు కూడా ఏ కమ బీలు ఏమన్నాడు, ప్రధాన సంఖ్యలు అని చెప్పాడు. సో ప్రధానాంకాలు అయినప్పుడు మనకి వాటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎం అవుద్ది అనమాట. సో ప్రోడక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, సి ఆప్షన్లో ఉంది. సో మనకు ఆన్సర్ ఏమవుద్ది అంటే సి అవుద్ది అనమాట. ఓకేనా. సో ఇది మీకు అర్థమైంది కదా. ఏదైనా సరే ప్రధాన సంఖ్యలు అయితే మాత్రం వాటి ఎల్సిఎం ఏం చేస్తాం మనం. మరి ఇంకా సింపుల్గా చెప్పాలనుకుంటే ఏదైనా ఒక నెంబర్ని మనం ఏం చేస్తాం, కారణాంకాలు కనుక్కుంటాం, ఫ్యాక్టర్స్. ఓకేనా. 25 ఉందనుకోండి, 5 × 5 ఇలా చేస్తాం. ఈ అంటే ఇక్కడ వచ్చి అంటే మ్యాక్సిమం ఏమవుతాయి, ప్రైమ్ మెంబర్స్ అవుతాయి, అవునా కదా. సో ఇలా ఫ్యాక్టరైజేషన్ అని చెప్పేసి అంటాం మనం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పేసి. సో అలా చేసినట్లయితే మనకు వచ్చే ఏంటంటే అక్కడ ప్రోడక్టే కదా వస్తుంది. అందుకే మనం ఏం చెప్తాం అంటే ఏదైనా నెంబరు దాన్ని ఫ్యాక్టర్స్తో మల్టిప్లై చేయాలంటే పక్కగా ఏమవుతుందంటే ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ప్రధాన సంఖ్యల ప్రోడక్టే మొత్తం మన ఎల్సిఎం అవుద్ది. ఓకేనా. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. మొదటి 10 సహజ సంఖ్యలలో అతిపెద్ద సంయుక్త సంఖ్య అన్నాడు. సహజ సంఖ్యలు అంటే ఏంటి, నేచురల్ నెంబర్స్ అని అంటాం. 1తో మొదలుకొని అనంతం వరకు ఉండే నెంబర్లు ఏమంటాం అంటే సహజ సంఖ్యలు అని అంటాం. ఓకేనా. మరి ఇది ఇచ్చింది ఏంటి, 1 నుంచి 10 వరకు ఉన్న సహజ సంఖ్య అన్నాడు, అప్ టు 10. ఇందులో మనకి ఏం కనుక్కోమన్నాడు అంటే సంయుక్త సంఖ్య అన్నాడు. మరి సంయుక్త సంఖ్య అంటే ఏంటి, ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య ఉంటే దానికి 2 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే సంయుక్త సంఖ్య అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 4 ఉందనుకోండి. ఓకేనా. 1 ఫ్యాక్టర్ అవుద్ది, 2 ఫ్యాక్టర్ అవుద్ది, దానికి అదే ఫ్యాక్టర్ అవుద్ది. సో 2 కంటే ఎక్కువే కదా ఉన్న ఫ్యాక్టర్స్. సో ఇది కూడా సంయుక్త సంఖ్య. 6కి 1, 2, 3, 6. సో 2 కంటే ఎక్కువ ఉన్నాయి కదా ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా ఏమవుతాయి, సంయుక్త సంఖ్యలు అవుతాయి. అలా చూస్తే మరి అప్ టు 10లోని 10 అనేది పెద్ద సంఖ్య కదా, ఇందులోని 10 వరకు ఉన్న దాంట్లోని దానికి ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, మరి 1 ఉంది, 5 ఉంది, 10 ఉంది, 2 ఉంది, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే, అవునా కదా. కాబట్టి మనకి ఇచ్చిన సంఖ్యల్లో అంటే ఫస్ట్ 10 సహజ సంఖ్యల్లో మనకి అతిపెద్ద సంయుక్త సంఖ్య ఏమవుద్దంటే 10 అవుద్ది అన్నమాట. మరి 10 ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్లోని ఆప్షన్ డీలో ఉంది. ఓకేనా. ఇక్కడ 10 ఇచ్చాడు, లేకపోతే 100 ఇచ్చాడు అనుకోండి, 100 సంయుక్త సంఖ్య కాదా, సంయుక్త సంఖ్య అవుద్ది. లేకపోతే 200 ఇచ్చాడు అనుకోండి, 200 కూడా అది పోద్ది. పోలేని సంఖ్య ఉన్నప్పుడు ఏదో ప్రైమ్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దాని ముందున్న సంఖ్య మనకి ఏమవుతుందంటే సంయుక్త సంఖ్య అవుద్ది అనమాట. అంటే మనకి 97 ఉందనుకోండి, అది ప్రైమ్ నెంబర్ కదా, ప్రైమ్ నెంబర్ కాబట్టి దానికంటే ముందున్నది ఏమవుద్ది 96 అవుద్ది. ఇది మన ఫ్యాక్టర్స్ అవుతాయి 96కి. కాబట్టి ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఈ వీడియోతో మనం ఏం చేస్తామంటే టోటల్గా మన సంఖ్యామానంలో ఉన్న అన్ని క్వశ్చన్లు అంటే మన ఏపీ టెట్ 2024లో జరిగిన టోటల్ సెక్షన్స్లోంచి మనం సంఖ్యామానం సంబంధించిన క్వశ్చన్లన్నీ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి మీకు ఈ వీడియో రూపంలో అందించామన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, మీకు యూజ్ఫుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుద్ది అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ.